మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము బరువు ఎలా తగ్గాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా బరువు అనేది మనకి ఒక శాపం లాంటిది. ఎందుకంటే ఈ అధిక బరువుతో మన శరీరంలో ఎక్కువగా పేరుకున్న కొవ్వుతో మనకి రకరకాల ఆరోగ్య ఇబ్బందులు అనేవి కలుగుతాయి అన్నమాట. సో ముఖ్యంగా మనకి ఎక్కువ బరువుతోటి మనం తల నుంచి కాళ్ళు వరకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వెయిట్ గెయిన్తో హైపోథైరాయిడిజం రావచ్చు, మనకి హార్ట్ డిజీజెస్ రావచ్చు, స్ట్రోక్కి కూడా మనకు ఎక్కువ రిస్క్ అవుతుంది, పక్షపాతం కానీ పారాలిసిస్కి. అలాగే డయాబెటీస్కి కూడా ఎక్కువ రిస్క్ అవుతాం అన్నమాట. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ రావడము, అధిక రక్తపోటు ఆర్ హై బ్లడ్ ప్రెషర్స్ రావడము, ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఆర్థరైటిస్ ఇలాంటి ఇన్ఫ్లమేషన్ ఉండేది మన మోకాళ్ళల్లో, మోకాళ్ళ నొప్పులు రావడము, తర్వాత రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్, ఎక్కడైతే ఫ్యాట్ పేరుకుంటుందో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇంకా ఇరిటేషన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందన్నమాట. సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి స్థూలకాయం కానీ అధిక బరువుతో వస్తాయన్నమాట. ఈ మధ్యకాలంలో మనము ఎక్కువగా ఫాస్ట్ లైఫ్తో, అంటే మన సెడెంటరీ లైఫ్ ఉంది, తర్వాత త్వరగా అయిపోవాలని రకరకాల గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాము, మెట్లు ఎక్కకుండాను, తర్వాత మనము షాప్కి నడక మానేసి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాము, వాకింగ్ చేయకుండాను వెహికల్స్ని యూజ్ చేస్తున్నాము. ప్రతి చిన్న వాటికి మనము శరీరం యూజ్ చేయకుండా వస్తువుల్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇంట్లో లేడీస్ అలాగే చూస్తే కనుక కుకింగ్ స్టైల్ కూడా చాలా మారిపోయింది. ఇంతకుముందు వంట అనేది ఒక లెబోరియస్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు వంట అనేది అన్ని బటన్స్ ఆన్ చేసి రెడీమేడ్గా ఉండి దాన్ని హీట్ చేసుకోవడం, లేదా 2-3 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటి కల్చర్లో ఉన్నామన్నమాట. సో ఈ కారణాల వలన ఆడపిల్లలకు కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ బరువు అనేది ఒక శాపంగా మారిపోయిందనమాట. ఇప్పుడు మనం పిల్లల్లో కూడా చూస్తుంటే ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా అయిపోయిందనమాట. ప్రపంచం మొత్తంలోనూ ఈ ఒబిసిటీ మన గ్లోబలైజేషన్ వలన మనం ఎక్కువగా అన్ని చోట్ల తిరగడము, అన్ని చోట్ల ఆహారపు అలవాటుని మనం అడాప్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఇండియన్స్ కాబట్టి ట్రెడిషనల్గా ఇండియన్ ఫుడ్ తినకుండాను మన స్నాక్స్, మన జంక్, పిజ్జాలు, బర్గర్ అలవాటు చేసుకోవడం కానీ, లేకపోతే నూడిల్స్, మంచూరియన్, కేఎఫ్సి, ఫ్రెంచ్ ఫ్రైస్, సాఫ్ట్ బెవరేజెస్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, ఇలా రకరకాల ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి అధిక బరువు, స్థూలకాయం అనేది చాలా కామన్ అయిపోయిందనమాట. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం చేస్తే మనం ఈ బరువును తగ్గించుకోవచ్చు? సో ముఖ్యంగా మనకు శారీరక శ్రమ అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఒక ఎక్సలెంట్ డైట్. ఈ డైట్లో మనము తక్కువగా పిండి పదార్థం, క్యాలరీలు తక్కువగా తీసుకోవాలి. ఈ క్యాలరీలు అనేవి మనకు కార్బోహైడ్రేట్ మరియు కొవ్వు నుండి వస్తాయి ఎక్కువ మోతాదులో. ఈ కార్బోహైడ్రేట్ని తగ్గించాలి అండ్ హెల్దీ కార్బోహైడ్రేట్స్ని ఇంకార్పొరేట్ చేసుకోవాలి. హెల్దీ కార్బోహైడ్రేట్స్ అంటే గింజ ధాన్యాలు, చిరుధాన్యాలు, వీటిల్లో పొట్టుతో సహా వాడుకునే వాటిని మనం ఆహారంలో మోడరేట్ అమౌంట్స్లో మోతాదుగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అలాగే మనము ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో, అంటే మనము పప్పు దినుసులు, లేకపోతే మనము చికెన్ స్కిన్లెస్ కానీ ఫిష్, ఎగ్ ఇలాంటివి ఆహారంలో చేర్చుకోవడము. తక్కువ కొవ్వు ఉండే మీట్, రెడ్ మీట్ ఏదైతే ఉంటుందో, మేక మాంసము, గొర్రె మాంసము, వీటిని లేతగా ఉండేవి లీన్ కట్స్ని అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట తక్కువ మోతాదులో. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ అనేది ఫ్యాట్. ఇందులో నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అనేవి మన స్థూలకాయంకి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా మనం ఒక 2 ఆక్రోట్లు కానీ, వాల్నట్స్, తర్వాత ఒక 10 బాదాం కానీ, ఒక 5 పిస్తా నానబెట్టుకొని ఇవి సాయంత్రం పూట ప్రతిరోజు తీసుకోవడం. ఇలా కొనుక్కోలేని వాళ్ళు కొన్ని నువ్వులు, గసగసాలు, వేరుశనక్కాయలు, తర్వాత గుమ్మడి గింజలు, వాటర్ మెలన్, మస్క్ మెలన్ గింజల్ని కానీ ఇలాంటి గింజల్ని మనం వేయించుకుని ఒక గుప్పెడు తీసుకుంటే కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఒబిసిటీలో కనబడతాయి. అలాగే మనము నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారంలో ఆ ప్లేట్లో 50%, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనకి కూరగాయలతో ఉండాలి. ఈ కూరగాయ సాలెడ్ రూపంలో ఉండొచ్చు, వండిన కూర రూపంలో అయినా ఉండొచ్చు అనమాట. ఇలా చేయడం వలన మన
పొట్ట త్వరగా నిండుతుంది, ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోలేము. తర్వాత మన శరీరంలో ఉన్న కొవ్వుని ఆ ఫైబర్ చుట్టి మోషన్ ద్వారా బయటికి తీసేస్తుంది అనమాట. సో ఇది ఒక బెనిఫిట్ అనేది మనకి ఎక్సలెంట్గా లభిస్తుంది. వీటిలో ఉండే వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఒబేసిటీ వలన వాళ్ళకు ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అనమాట. అలాగే మనము తీసుకునే ఫ్రూట్, రోజుకు ఒక్క ఫ్రూటు మోతాదుగా చిన్న పండు, ఒక టెన్నిస్ బాల్ సైజు ఉండే పుల్లగా చప్పగా ఉండే పళ్ళని తీసుకుంటే మనకు వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. పళ్ళు చాలా హెల్దీ అని ఎక్కువ మోతాదులో తీపిగా ఉండే పండు తీసుకుంటే కనుక మనకి ఎక్కువ క్యాలరీస్ అనేవి పైలప్ అయిపోయి మన బరం తగ్గమన్నమాట. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం వాడుకునే నూనెలు అనేది చాలా మోసం చేస్తున్నాయి మనని తెలియకుండా. సో నూనెని బాగా తగ్గించి వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు కుక్డ్, బేక్డ్, స్టీమ్, గ్రిల్ ఇలా చేసుకోవాలి. వీటిని ఉడికించి కానీ, లేకపోతే ఆవిరి పైన ఉడికించి కానీ, ఓవెన్లో బేక్ చేయడం కానీ, లేకపోతే తక్కువ ఆయిల్ ఆర్ ఘీ ఆర్ ఫ్యాట్ వేసి దీన్ని గ్రిల్ చేసుకోవడం కానీ, ఇలాంటి పద్ధతి వలన మనకి కొంచెం ఫ్యాట్ క్యాలరీస్ అనేవి తగ్గుతాయి. సో అప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు వాడుకలోకి వస్తుంది అనమాట. ఇది ఒక ఎక్సలెంట్ వే ఆఫ్ వెయిట్ రిడక్షన్. అలాగే మనకు హిడెన్ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే కంటికి కనిపించని కొవ్వు ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే పాలు, పెరుగు, మజ్జిగ, టీ, కాఫీ వీటిల్లో మనకి ఎక్కువ మోతాదులో ఫ్యాట్ అండ్ క్యాలరీస్ వస్తాయి. ఎప్పుడైతే మనము గేదె పాలతో చేస్తామో మనం క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటాం. అలాగే పంచదార ఎక్కువ వేసినప్పుడు క్యాలరీలు వస్తాయి. సో అందుచేతనే వెన్న తీసేసిన పాలతో చేసినవి మనము పాల ఉత్పత్తులు వాడుకోవాలి. అలాగే తక్కువ పంచదార లేదా పంచదార మానేయొచ్చు, మన ఇష్టం. అలా రుచి అలవాటు పడ్డ వాళ్ళు సగం చెంచాకి తగ్గించి మెల్లిమెల్లిగా మానేయొచ్చు. లేకపోతే మోతాదుగా వేసుకుని టీ, కాఫీ తీసుకోవచ్చు. మజ్జిగ, పెరుగు కూడా వెన్న తీసేసింది. అలాగే పనీర్ చేస్తే కూడా వెన్న తీసేసిన పాలతో చేసుకోవాలి. ఇలా మనము లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్, లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ నాన్ వెజ్, ఒక కోడిగుడ్డు రోజు మార్చి రోజు తీసుకోవడము, ఉడికించి కానీ లేదా కూరలో కొట్టి వేసుకోవచ్చు, మనం దాన్ని పగలగొట్టి వేసుకోవచ్చు. అలాగే పౌల్ట్రీ ఆర్ కోడి మాంసం తీసుకున్నప్పుడు తోలు లేనిది ఒక 75 grams తీసుకోవచ్చు. చేప మాంసం అయితే మనం వారంలో ఒక 1/4 కిలో తీసుకోవచ్చు. మటన్ లీన్ కట్స్ ఏవైతే ఉంటాయో అవి మంత్లీ ట్వైస్ అలా ఒక 75 grams తీసుకోవచ్చు. వీటిని నాన్ ఫ్రైడ్ ఫిషెస్ ఫ్రై చేయకూడదు. అలాగే పకోడీలు ఇలాంటివి చేయకూడదు. 65 లాంటివి కర్రీ ఫామ్లో, సూప్ ఫామ్లో తీసుకుంటే మనకు మంచి హెల్దీ న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి. వితౌట్ ఫ్యాట్ ఆర్ వెరీ లెస్ ఫ్యాట్ లభిస్తుంది అనమాట. ఇలాంటి టిప్స్ మనం డైటరీ టిప్స్, హెల్దీ ప్లేట్ మెథడ్ ఫాలో చేస్తూ 50% వెజిటేబుల్స్ ఉండేలాగా, 25% గ్రెయిన్, 25% ప్రోటీన్, ఒక ఫ్యాట్ ఫ్రీ డైరీ ఉత్పత్తులు ఏవైనా మజ్జిగ, రైతా, పెరుగు ఇలాంటివి, ఒక గుప్పెడు పలుకు, రకరకాల నూనె గింజలు కానీ, ఒక పండు మన ఆహారంలో చేర్చుకుంటూ పొద్దున సాయంత్రం ఖచ్చితంగా అరగంట వాకింగ్ చేయడము, ఖచ్చితంగా 15 నిమిషాలు రెసిస్టెంట్ ట్రైనింగ్ చేయడం వలన మనకు సంవత్సరాలుగా పట్టి ఉన్న అధిక కొవ్వు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇట్లాంటి డైట్ ఫాలో చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు. హెల్దీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నమస్తే.